ఈ 14th అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదయనగర్ గ్రౌండ్ లో మరి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు వస్తున్నారు. ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి మెజారిటీ పాపులేషన్ ఈ ఆదయనగర్లో 95% ఉన్నారు. 12 గంటల నుంచి 1:30 వరకు డిబేట్ ఉంటుంది. అందులో ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దాని మీద ఒక డిబేట్ ఉంటుంది. ఈ బస్తీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఆదయనగర్లో 380 ఇండ్లు ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్లో కట్టినటువంటి, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేద్దామనేటువంటిది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపి 99 సంవత్సరాల లీజ్ ఇచ్చారు. అది ఒక ఫ్రీ హోల్డ్ సమస్య ఉన్నది. ఎంసీహెచ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్ సిటీలో ఒక 9 ప్రాంతాలలో 450 ఇళ్ళు కట్టింది. అది కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఒక ఇష్యూ ఉన్నది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా అడ్వైజ్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మన గవర్నమెంట్ ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసింది.